పోయినావా ఎంత పోయినట్టు కింద ఆరది మొన్న కూడా నేను నా పేరు రాజలింగము, గ్రామం వేంపేట. మాది ఇది నాస్ సిడి అని 498 రకము. ఒక 10 ఎకరాలు పెట్టినాము. మా ఊళ్ళో ఒక 300 ఎకరాలు దాకా ఉన్నది. మొత్తం మొన్న వర్షం వచ్చి మొత్తం గాలికి పడిపోయింది. దీనికి మాకు నష్టపరిహారం కానీ ఇప్పుడు మాకు పెట్టుబడి దీనికి బాగా అయిపోయింది. కోతకు కానీ బాగా ఇబ్బంది ఉన్నది. దీనికి మాకు ప్రభుత్వం ఏదన్నా వేసి దయచేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్ళకు ఉన్నోదో విత్తనానికి అవిటికి కలిసి మొత్తం 25,000 30,000 ఖర్చు వచ్చింది ఒక ఎకరాన చొప్పున. అది ఎట్లనే చేసి ప్రభుత్వం భరించాలని మేము ఈరోజు మెట్పల్లి మండల్ వేంపేట గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం, తుఫాన్ ఎఫెక్ట్ తోటి దాదాపు ఈ గ్రామంలో 300 ఎకరాల వరకు పంట నేల కొరగడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఆరుగారం కష్టపడి కోతకొచ్చే సమయానికి ఈ తుఫాన్ వచ్చి తీవ్రంగా నష్టపోయిన రైతులు, వారికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే వరంగల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము అధికారులకు ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఇలాంటి ఏదైతే పడిపోయి ఉన్నదో దానికి ఎంతవరకు నష్టం జరుగుతుందో అంచనా వేసి ప్రతి రైతుకు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నష్టపరిహారం అందే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడి పండించే పంట ఈ అకాల వర్షం వల్ల ఈ విధంగా జరిగింది. కాబట్టి అధికారులందరూ కూడా తక్షణమే సర్వే చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిక పంపించాలని నేను కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది.